అగ్నిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. ఉత్తమ నాటక ప్రదర్శన మహిళా కళాకారులకు అశ్వం అవార్డు ప్రదానం. తిరుపతి సుబ్బరాజు నాట్య కళా పరిషత్ 60వ వార్షికోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఉత్తమ నాటక ప్రదర్శన మహిళా కళాకారులకు తిరుపతిలో అశ్వం అవార్డు మెమోట్ మహానటి సావిత్రి పురస్కార పత్రం అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని కొంతమంది మహిళా కళాకారులు నాటక రంగస్థల రంగంలో రాణిస్తూ ఎన్నో ఉత్తమ ప్రశంస పత్రాలు పొందిన ఉత్తమ నటులుగా పేరుగాంచారు. ఇలాంటి వారిని గుర్తించి మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తిరుపతి సుబ్బరాజు నాట్య కళా పరిషత్ 60వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వాహకులు ఎంతో దృఢ సంకల్పంతో అనంతపురం, కర్నూలు, కడప, శ్రీకాకుళం, విజయనగరం, తిరుపతి, నెల్లూరు, ఏలూరు, పార్వతీపురం, హైదరాబాద్, స్టేషన్పూర్ తదితర ప్రాంతాల్లోని నాటక రంగస్థల ఉత్తమ మహిళా కళాకారులకు అశ్వం మెమోట్ మహానటి సావిత్రి పురస్కార పత్రం అందజేసి ఘనంగా సన్మానం చేశారు. ప్రస్తుత పరిస్థితిలో కనుమరుగవుతున్న నాటక రంగస్థల కళా ప్రదర్శనకు ప్రాణం పోస్తున్న ఎంతో మంది కళాకారులు నేటికి ఉన్నారని, అందులో మహిళలు కూడా ఉండడం హర్షించదగ్గ విషయమని వక్తలు పేర్కొన్నారు. తరతరాలుగా కళలనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న కళాకారులకు ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమ యొక్క కళను గుర్తించి తమకు అవార్డు అందించి ప్రోత్సహించిన సుబ్బరాజు నాట్య కళా పరిషత్ అధ్యక్షులు సుబ్బరాజుకు రంగస్థల మహిళా కళాకారులు కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగానే అనంతపురం కళామ తల్లి ముద్దుబిడ్డ అనంతపూర్లో పుట్టి కర్నూలులో పెరిగి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని నాటక కళా రంగాన్ని నమ్ముకొని కుటుంబ జీవనం సాగిస్తున్న కర్నూలు అరుణ కుమారి తన నాటక ప్రదర్శనలో వివిధ రూపాల్లో ప్రదర్శనలు ఇచ్చి సభికులను రంజింపచేసి ఎంతో మంది ప్రేక్షకుల ప్రశంసాపత్రాలు అందుకున్న నాటి నేటి కళాకారుని నట రాణి అవార్డు, డాక్టరేట్ అవార్డు అందుకున్న కర్నూలు అరుణ కుమారి ఇటీవల తిరుపతిలో జాతీయ స్థాయి అశ్వం అవార్డు మహానటి సావిత్రి ప్రశంస పత్రం అందుకోవడం హర్షించదగ్గ విషయమని ఇటు కళాకారులు అటు ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.